హాయ్ హలో నమస్తే నేను మీ మధు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ ఫిడికస్ హోమియోపతి సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. మొన్న మనం చూసే ఉంటాం అందరం పునర్విక అనే పాపకి ఎస్ఎంఏ డిసీజ్ ఉన్నది, అందరూ ఫండ్ చేయండి, మాకు సహాయం చేయండి అని చెప్పేసి అన్ని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో వైరల్గా మారింది. అసలు ఎస్ఎంఏ వ్యాధి అంటే ఏంటి, దానికి అన్ని కోట్ల ఖరీదైనటువంటి వ్యాక్సిన్ ఎందుకున్నది అనే అంశాలని మనం డాక్టర్ భరద్వాజ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎస్ఎంఏ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? ఎస్ఎంఏ అనేది ఒక డిసీజ్ అండి. దీన్ని స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటాం. సో ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటంటే మనకు నర్వస్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో. నరాలు అంటాం కదా, నరాలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నరాలు ఉంటాయన్నమాట. ఒకటి ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటాము, ఒకటి వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటాం. వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటే బేసిక్గా మన చేయి కదలాలి. మన చేయి కదలాలి అంటే మన బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి. సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ నరాల నుంచి మనకు సిగ్నల్ వచ్చి కదులుతుంది. అదేవిధంగా మన గుండె కొట్టుకోవాలి, లేకపోతే మన రెస్పిరేషన్ అంటే మనం ఊపిరి పీల్చుకోవాలి, మన డైజెషన్ బాగా కదలాలి, ఇవన్నీ పనిచేయాలి అంటే మనకు బ్రెయిన్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ రావాలి. మనం అనుకోవాలి. కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ అనేది మనం ఊపిరి పీల్చుకోవాలి అనుకో రైట్. డైజెషన్ సిస్టమ్ అప్పుడు మనకు అంతా కదులుతుంటుంది, అది మనం అనుకోము. అదంతా ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్. ఏదన్నా దీనికి కూడా మనకు సిగ్నల్ ఎక్కడ రావాలంటే బ్రెయిన్ నుంచే రావాలి. ఏదైతే మోటార్ న్యూరాన్స్ ఉంటాయో, ఏవైతే మన మనిషిలో కదలిక తెప్పించే నరాలు ఉంటాయో, ఆ నరాలు డ్యామేజ్ అవ్వడమే ఈ ఎస్ఎంఏ అన్నమాట. ఆ నరాలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే మనకు బాడీలో ఏదన్నా ఒక బ్యాక్టీరియా కానీ, బయట నుంచి ఒక వైరస్ కానీ, ఒక ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చినప్పుడు మన రోగనిరోధక శక్తి, మన ఇమ్యూన్ సిస్టము దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేయాలి, రైట్. ఈ ఎస్ఎంఏలో ఏమవుతుందంటే ఈ మోటార్ న్యూరాన్స్ని, ఏవైతే మనము కదలికకు యూజ్ అయితే నరాల్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ బాడీ అనుకొని దాన్ని చంపడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే చంపడం మొదలు పెడుతుందో మనకు ఏవైతే బాడీలో మూమెంట్స్ ఉంటాయో కదలకుండా అయిపోవడం, రైట్. కాళ్ళు చేతులు పనిచేయకుండా పోవడం, మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయకుండా పోవడం, రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేయకుండా, ఇలా స్లోగా ఆ నరాలన్నీ చనిపోయి మూమెంట్ లేకుండా చనిపోతారనమాట. ఇది ఎస్ఎంఏ అంటారు. ఇది ఎందుకు వస్తుంది ఎస్ఎంఏ డిజార్డర్ అంటే దీన్ని ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటే ఒక మనిషి ఎట్లా ఫామ్ అవుతాడు, ఒక జీన్ ఉంటుందన్నమాట. ఆ జీన్ నుంచి ఒక అల్లెలి అనేది ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది. ఈ ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చిందే ఒక జీన్ అనమాట. ఒక జీన్లో రెండు కాపీస్ ఉంటాయి. మన మనిషికి ప్రతి ఒక్క దానికి జీన్ ఉంటుంది. ఆ జీన్కి 2 కాపీస్ ఉంటాయి. ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది, రైట్. ఎప్పుడైతే వచ్చిన జీను 2 జీన్స్లో డిఫెక్ట్ ఉంటుందో అప్పుడు ఈ ఈ జీన్ ఆటోజోమల్ రెసెసివ్ జీను ఈ 2 జీన్స్లో డిఫెక్ట్ ఉంటుందో అప్పుడు ఈ డిసీజ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ ఫాదర్ నుంచి వచ్చిన జీన్లో నార్మల్ ఉన్నా, లేకపోతే మదర్ నుంచి వచ్చిన జీన్ నార్మల్గా ఉన్నా ఈ డిసీజ్ రాదు. ఫాదర్ నుంచి డిఫెక్టివ్ జీన్ వచ్చింది, మదర్ నుంచి మంచి జీన్ వచ్చింది, ఈ డిసీజ్ బయటపడదు. ఎందుకంటే ఏ మంచి జీన్ ఉంటుందో ఆ మంచి జీన్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట మనిషిలో. బట్ ఫాదర్ నుంచి డిఫెక్టివ్ జీన్, మదర్ నుంచి డిఫెక్టివ్ జీన్ వచ్చిందంటే ఈ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఎందుకు వస్తుంది ఫాదర్ నుంచి మదర్ నుంచి జీన్, డిఫెక్టివ్ జీనే ఎందుకు వస్తుంది, కొంతమందిలో ఎందుకు రాదంటే ఎప్పుడైతే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక జీన్ డిఫెక్ట్ ఉంది, రైట్. ఆ ఫ్యామిలీ వాళ్ళు వేరే ఫ్యామిలీ వాళ్ళతో కలిసారనుకోండి, ఆ ఫ్యామిలీలో నార్మల్ ఉంటుంది జీన్ అది, రైట్. బట్ అదే ఫ్యామిలీలో ఇద్దరు కలిసారనుకోండి, ఆ ఫ్యామిలీలో మొత్తం జీన్ మదర్ నుంచి వచ్చే జీన్లో డిఫెక్ట్ ఉంటుంది, ఫాదర్ నుంచి వచ్చే జీన్లో డిఫెక్ట్ ఉంటుంది. అప్పుడు అది ఎక్స్ప్రెస్ అవుతుందండి. ఇటువంటివి ఎందుకు వస్తాయంటే మేనరికం మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఈ ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అనేది ఏదైతే ఉందో అది బయట నుంచి రాకుండా ఫ్యామిలీ నుంచే వస్తుంది. కాబట్టి ఈ ఫ్యామిలీలో ఈ జీన్ అనేది ఒకరికి డిఫెక్ట్ ఉంటే అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ జీన్ మళ్ళీ కనవడం వల్ల మంచి జీన్ రాకుండా ఈ డిసీజ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. దీన్ని ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. దీనికి 16 కోట్ల వ్యాక్సిన్ అంత ఖరీదు ఎందుకు? చాలామందికి ఒక అపోహ ఉందండి. నేను చాలా డిబేట్స్లో కానీ చాలామంది చెప్తూ ఉంటారు, సార్ ఇప్పుడు మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది,
పాతకాలంలో జస్ట్ నాడి బట్టి మందు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆ, అసలు పాతకాలంలో ఇంత కాస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు ఎంత కాస్ట్ అయిపోయింది మెడిసిన్ అని చెప్తుంటారు. పాతకాలంలో మనుషులు డిసీజ్ వస్తే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే చనిపోయేవాళ్ళు. డిసీజ్ వచ్చిందంటే చనిపోవడమే పాతకాలంలో, రైట్? ఇప్పుడు ఎంత లైఫ్ స్పాన్ పెరిగిందంటే ప్రతి ఒక్కరు ఈ 70 to 80 ఇయర్స్ బతుకుతున్నారు. ఇంత బతుకుతున్నారంటే ఈ మెడిసిన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడమే. నాడిని బట్టి చెప్పేది ఒక 100 పాయింట్లలో ఒక్క పాయింటే చెప్పగలరు. మనం ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కానో తీసామంటే ఇంచు మిల్లీమీటర్కి ఏం డిఫెక్ట్ ఉందని తెలిసిపోతుంది. సో మనం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తామో రిజల్ట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గానే ఉంటాయి. బేసిక్గా మనం పచ్చి నిజాలు మాట్లాడుకుంటే మోడ్రన్ మెడిసిన్ అనేది కాస్ట్లీయెస్ట్ థింగ్. మోడ్రన్ మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ. ఒక ఎంఆర్ఐ మిషన్ కొన్ని కోట్లల్లో ఉంటుంది, రైట్? ఆ ఎంఆర్ఐ మిషన్ కొన్ని కోట్లల్లో ఉంటుంది, దాని మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది. దానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, దాంట్లో ఒక చిన్న పార్ట్ పోయినా దాని మెయింటెనెన్స్ కూడా అంత కాస్ట్ ఉండదు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడ్రన్ మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ. అది నచ్చినా ఎవరికన్నా నచ్చకపోయినా అంతే. దీన్ని మనం ఏమంటామంటే ఆర్ఫన్ డిసీజెస్ అంటాం, లేకపోతే రేర్ డిసీజెస్ అంటాం. ఈ రేర్ డిసీజెస్కి మెడిసిన్ తయారు చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ మెడిసిన్ తయారు చేస్తే వాళ్ళకి ఎటువంటి మేబీ 1,00,00,000 మందిలో ఒకరికి రావచ్చు. 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చే డిసీజ్ పైన రీసెర్చ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మెడిసిన్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత తయారు చేసిన 1,00,00,000 మందిలో ఒకరికి వీళ్ళు ఎంత అమ్మాలి, రైట్? సో ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఇటువంటి డిసీజెస్ పైన రీసెర్చ్ చేసి ఇంత ఖర్చు, ఒక్క డిసీజ్ పైన రీసెర్చ్ చేయాలంటే కొన్ని వందల వేల కోట్లు ఖర్చు అవుతుంది. వందల వేల కోట్లు అనేది పర్సనల్ పాకెట్ నుంచి అయితే ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకోదు కదా. వాళ్ళు ఎందుకు రీసెర్చ్ చేస్తారు, ఎందుకు అమ్ముతారంటే దాని నుంచి డబ్బులు చేసుకోవడానికే అమ్ముతారు. సో ఇటువంటి డిసీజెస్ చాలామందికి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ ఒక 10 మందికి అమ్మితే వాడికి 10 రూపాయలకి అమ్మితే 100 రూపాయలు వచ్చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ 10 మందికి రాకుండా ఒకడికే వచ్చిందంటే ఏం చేయాలి? ఆ ఒకడికే వీడు 100 రూపాయలకి అమ్మాలి. ఇటువంటి రేర్ డిసీజెస్లో కూడా అదే జరుగుతుందన్నమాట. రీసెర్చ్ చేయడానికి ఖర్చు అవుతుంది, కానీ ఎక్కువ బయర్స్ ఉండరు కాబట్టి వాడు తక్కువ కాస్ట్కి అమ్మలేడనమాట. మేబీ అది తయారు చేయడానికి తక్కువ కాస్ట్ పట్టచ్చు, బట్ దాని వెనకాల రీసెర్చ్ చేయడానికి అంత ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయడానికి అంత రీసెర్చ్ ఫండింగ్ కోసం వాడు లాభం అనేది ఒకరిపైనే తీసుకోవాలన్నమాట. దాన్ని మనం రేర్ డిసీజ్ అంటాం, ఆర్ఫన్ డిసీజ్ అంటాం. బట్ చాలా రేర్ డిసీజెస్కి, ఆర్ఫన్ డిసీజెస్కి గవర్నమెంట్ కూడా కొంచెము సహాయం అనేది చాలా కంట్రీస్లో చేస్తుంది. మనకు ఇండియాలో కూడా సెంటర్ ఫర్ రేర్ అండ్ ఆర్ఫన్ డిసీజెస్ అని ఉంది. మేబీ వాళ్ళని డెఫినెట్గా అప్రోచ్ అయి ఉంటారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఏదైనా లాభం అనేది దొరికింటుంది అనమాట. సరే, దీనికి హోమియోపతి నుంచి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? హోమియోపతిలో రేర్ డిసీజెస్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. నేను కూడా కొన్ని రేర్ డిసీజెస్ ట్రీట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ SSPE అంటాం అనమాట, సబ్అక్యూట్ స్క్లెరోసింగ్ ప్యాన్ఎన్సెఫలైటిస్. ఇది చిన్న పిల్లల్లో వస్తుంది. వచ్చిన 7 ఇయర్స్ లోపల పిల్లలు చనిపోతారనమాట. 95% పిల్లలు చనిపోతారు. నేను ఈ డిసీజ్ని త్రూ అవుట్ ది వరల్డ్ ట్రీట్ చేస్తాను. మీరు అన్ని కంట్రీస్ నుంచి నాకు ఈ డిసీజ్ కోసం పేషెంట్ ఉన్నారు. క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఉంటుంది. అది కూడా ఒక రేర్ డిసీజ్ అనమాట. హోమియోపతిలో నేను కొన్ని వందల కేసెస్ ట్రీట్ చేశాను. హోమియోపతిలో మనం ఎందుకు రేర్ డిసీజెస్ ట్రీట్ చేస్తామంటే ఆ హోమియోపతి బేసిక్ ప్రిన్సిపలే. హోమియోపతి అనేది మనము డిసీజ్ని బట్టి ఎప్పుడూ ట్రీట్ చేయడం, సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెడేక్ ఉందనుకోండి, హెడేక్ అనేది ఒక సిమ్టమ్. జస్ట్ వైరల్ ఫీవర్లో హెడేక్ రావచ్చు, బ్రెయిన్ ట్యూమరు, బ్రెయిన్ క్యాన్సర్లో కూడా హెడేక్ రావచ్చు. మనం ఆ హెడేక్ను బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం తప్పితే హోమియోపతిలో డిసీజ్ అనేది ఇవ్వమన్నమాట. మనము హోమియోపతిలో ఏదైతే వైరల్ ఫీవర్కి హెడేక్ వచ్చిందంటే ఏ మెడిసిన్ ఇస్తామో, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్లో హెడేక్ వచ్చినా కూడా అదే మెడిసిన్ ఇస్తామన్నమాట. ఇది కూడా అంతే. చాలా రేర్ డిసీజెస్కి సిమ్టమ్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనం ఇస్తే మనము ఒక్కొక్కసారి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి వర్కౌట్ కాదనమాట. బట్ ఇటువంటి రేర్ డిసీజెస్ ఏది ఉన్నా కూడా హోమియోపతిలో ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది బెనిఫిట్ పొందారు ఈ రేర్ డిసీజెస్లో హోమియోపతి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ SMAలో ఏముంటాయి? మజిల్ వీక్నెస్ ఉంటుంది. మజిల్ వీక్నెస్కి హోమియోపతిలో మందులు ఉన్నాయి.
మజిల్ ట్విచ్చింగ్స్ ఉంటాయి, అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయి. ఇన్వాలంటరీ మూమెంట్స్కి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. మతిమరుపు వస్తుంది, మతిమరుపుకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ మనం తీసుకొని దానికి తగ్గట్టుగా మనం హోమియోపతిలో మెడిసిన్ ఇస్తే ఇది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, తగ్గే మంచి రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని కండిషన్స్లో మనము ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా రిలీఫ్ అనేది ఉండదన్నమాట. బట్ డెఫినెట్గా ఇటువంటి రేర్ డిసీజ్ ఉన్నప్పుడు హోమియోపతి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. Fiticus Homeopathy